సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ లోకపరమైన విధానంలో మనం నడుస్తున్నాం. చాలామంది ఏదైనా మనకు అన్యాయంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఏమంటామంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు అంటాం. కానీ దేవుడు సాక్షాత్తు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు మనల్ని దుర్మార్గులుగా ఎంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాటలు ఎందుకు దేవుడు అలా పలకాల్సి వచ్చిందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు యెరూషలేము పట్టణాన్ని చూసి, యెహోవా దేవుడు ఇది యెరూషలేమేనా, ఈ యెరూషలేము అన్య జనుల మధ్య ఇది ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరంటే మనమే. ఈ ప్రజలు కూడా దేవుని కట్టడలను న్యాయ విధులను అనుసరించక వారికి నచ్చిన త్రోవల్లో వాళ్ళు నడుస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని దేవుడు మనుషులను దుర్మార్గులుగా ఎంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎంచి మాట్లాడాల్సి వచ్చింది అంటే, అన్యజనుల కంటే హీనమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామని, అన్యజనులు చేస్తున్న కార్యాల కంటే అధికముగా మనం చేస్తున్నామని దేవుడు మనల్ని దుర్మార్గులుగా ఎంచి మాట్లాడుతున్నాడు. ఈరోజు దుర్మార్గులుగా అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన కట్టడలు న్యాయ విధులు మనం అనుసరించట్లేదని. మనకి ఎవరైనా అన్యాయం చేస్తే మనం దుర్మార్గులం అంటున్నామే, మరి దేవుడికి అన్యాయంగా బ్రతికితే, దేవుని యొక్క కట్టడలను న్యాయ విధులను అనుసరింపగా నడుచుకొనక మన విధానాన్ని మనం కొనసాగిస్తే దేవుడికి మరి కోపం రాదా? దేవుడు మనల్ని దుర్మార్గులుగా ఎంచి మాట్లాడుతున్నాడండి. మరి దేవుని కట్టడలు న్యాయ విధులు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనకిచ్చిన సమయం, దాన్ని దేవుని కొరకు ఉపయోగించటం అది ఒక కట్టడ. మన పిల్లలను దేవుని కొరకు పెంచడం అదొక విధి, అదొక బాధ్యత. మన కుటుంబం దేవుని కొరకు నిలబడ్డం అదొక కట్టడ. ఇలా దేవుని కొరకు మనం చేయాల్సినవన్నీ మనం చేయాలి. ఆయన కట్టడలను ఆయన విధులను మనం అనుసరించి నడవాలి. మందిరానికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మేము మానక అన్నీ చేస్తున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని కట్టడలను అనుసరిస్తున్నామా? దేవుని న్యాయ విధులను పాటిస్తున్నామా? దేవుడు మనకు కొన్ని పద్ధతులు నేర్పాడు కదా, ఆ పద్ధతులు మనం పాటిస్తున్నామా? ఏదైనా